హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరు కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు మనం బొద్దంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి, అలాగే నూకాలమ్మ అమ్మవారి టెంపుల్, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ చూద్దాం. ముందుగా గణపయ్యని దర్శనం చేసుకుని మందిరం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇది గేటు, ముఖద్వారం నుంచి మనం లోపలికి వెళుతూ ఉంటే అక్కడ ముందుగా మనకి చక్కగా ఒక 2 ఏనుగులు అలంకరణ చక్కగా కనపడతాయి. అది కూడా దూరంగా మనకి వేణుగోపాల స్వామి కృష్ణయ్య అంత చక్కగా దర్శనమిస్తూ ఉంటాడు. ఆ పక్కగా ఉన్న ఆంజనేయ స్వామి మందిరం అది. మందిరం చిన్న మందిరం అయినా చాలా చక్కని శిల్ప నైపుణ్యంతో చక్కగా ఉంది. అలాగే ఈ మందిరంలో సమస్త దేవతలు కూడా కలిసి ఉన్నారు. ప్రతి ఒక్క దేవుడు కూడా ఉన్నారు. చిన్న చిన్న మందిరాలైనా చాలా బాగుంటుంది. అది నాకు చాలా నచ్చిన మందిరం. ఎప్పుడు కానీ మా అన్న వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు నేను ఈ మందిరానికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకుంటాను. ఎందుకంటే చాలా బాగుంటుంది, చాలా నైస్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం మీకోసం నేను ఈ వీడియోను మీకు చూపించాలనుకుంటున్నాను. కృష్ణ వందే జగద్గురు. అదిగోండి వేణుగోపాల స్వామి ఎంత చక్కగా చిన్నగా చూసారా. బృందావనంలో వేణుగోపాల స్వామిలో మనల్ని కన్నుల పండుగ చేస్తూ ఉన్నాడు స్వామి. మొక్కలు కూడా చక్కగా నాటి చక్కగా పెంచుతూ ఉన్నారు. ఇదిగోండి ఈ మెట్ల వెంబడి మనం పైకి వెళ్తూ ఉంటాం. పైకి వెళ్ళేటప్పుడు అక్కడ పక్కనే చక్కని కొబ్బరి చెట్టు ఒకటి చూడండి. ఎన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయో చూసారా. చాలా కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా. మినిమం ఒక 500 వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేంటో మీరైతే లెక్క చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ముందు గంధమున ఇదిగోండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః బొజ్జ గణపయ్య. ఆ పక్కనే పార్వతీ పరమేశ్వరులు. ఆ పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి. చివరిలో మీకు ఒక వండ చూపిస్తాను. సీతారాముని చూడండి. అదేంటంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద బాణాలు ఉపయోగించేవారు కదా. అది ఒక పెద్ద బాణను మనం చూద్దాం. నవగ్రహాల, అలాగే అయ్యప్ప స్వామి, ఆ పక్కనే షిరిడి సాయిబాబా. లైటింగ్ వల్ల నేను కూడా కొంచెం కనపడుతూ ఉన్నాను. షేడ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి దత్తాత్రేయ స్వామివారు. ఆ పక్కనే దుర్గాదేవి. చక్కని మందిరాలు, చిన్న చిన్న మందిరాలనే చాలా చక్కని పెయింటింగ్స్తో చక్కగా తీర్చిదిద్దారు. ఎంతో నాకు నచ్చే మందిరం అయితే ఇది. ఈ మందిరంలో ఉండే పంతులు గారు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళతో కూడా నాకు స్నేహం ఉంది. ఇక్కడ స్వామివారి శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటున్నారు ఒక కుటుంబం వాళ్ళు. అదే మనకు చిన్నగా లైట్గా కనబడింది. ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి మందిరం, అలాగే పక్కన శ్రీ సత్యనారాయణ స్వామివారి మందిరం. అదిగోండి వెంకటేశ్వర స్వామివారు మందిరాన్ని తాళం పెట్టున్నారు. అందుకోసమే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తాళం ఆ పైన గ్రిల్ నుంచే నేను స్విచ్ చేయవచ్చింది. ఇదిగోండి రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి. ఆ పక్కనే కోరిన కోరికలు, ఆ పక్కనే కోరిన కోరికలు తీర్చే పొంగు బంగారు భక్తులు కల్పతరువు తల్లి నూకాలమ్మ. మందిరంలో అమ్మ చాలా ప్రతిష్టమైనది. మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా వాళ్ళ కోరికలు నెరవేరుతాయంట.
ఈ మందిరం కింద ఉండే కళ్యాణ మండపం లోపలి అదిగోండి మండపం అన్నమాట. ఇక్కడ వివాహం జరుగుతుంటుంది. చక్కని దేవుళ్ళతో చిత్తరువులతో చక్కగా ఉంది. పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణ వేడుక జరుగుతున్నది. అక్కడ శ్రీ మహావిష్ణువు, నారద, నీరద, అలాగే తుంబురులు, మహర్షులు అందరూ వేసేసి ఉన్నారు. ఇక మందిర దర్శనం మనకు అయిపోయింది. బొద్దంలో ఉన్న వాటర్ ట్యాంక్, ఈ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాలనుకున్నాను, కాకపోతే సమయం కుదరలేదు. ఎప్పుడైనా ఈ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కేటప్పుడు మీకు మళ్ళీ నేను అది చూపిస్తాను. చాలా చక్కగా ఉంది, బాగా ఉంది ఇది. అలాగే ఒక పూరి గుడిసి చూడండి ఎంత బాగుందంటే ఇది ఏసీలో ఉన్న అంత ఆనందం కలిగించదు. అలాగే అమ్మవారి టెంపుల్, ఆ పూరి గుడిసెలో ఉండే ఆనందం ఎంత బిల్డింగ్లో ఉండదు. ఎండాకాలం ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఆలయంలో కొలువు తీరువన్న అమ్మవారు. ఓం శ్రీ మాత్రే నమః. ధాన్యం కంకులతో చేసిన చక్కని అలంకరణ చూస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక మంచి బాణం వస్తుందని. ఈ బాణను పూర్వకాలంలో ఉపయోగించేవారట. ఇప్పుడు దీన్ని పశువుల దానా కోసం వినియోగిస్తూ ఉన్నారు. చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.